గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, మహాభారత ఇతిహాసం మన దేవాలయంలో ప్రభాత పూజలు అవగానే చెప్పుకున్న రోజు కూడాను. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆదిశభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కన్న శల్య సౌప్తిక స్త్రీ పర్వాలు పూర్తి చేశాం. 12వదైన శాంతి పర్వంలో 226 అధ్యాయాలు పూర్తి చేసి 227వ అధ్యాయంలోని 20వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 21వ శ్లోకం నుండి కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరంజానకీ శోకనాశనం కపీశమక్షంతారం వందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. బలిరువాచ నిగృహీతే మయి భృశం శక్ర కిం కర్తితేన తే వజ్రముద్యమ్య తిష్టంతం పశ్యామి త్వం పురంధరా. ఓ పురంధరా, నేను కట్టుబడి ఉన్న సమయంలో ఇంతలా మాట్లాడితే నీకేం లాభం? ఈరోజు నువ్వు వజ్రాన్నెత్తి నా ముందు నిలిచినట్లు కనిపిస్తున్నది. అశక్త పూర్వమాసీస్త్వం కథంచిత్ శక్తతాం గతః కస్త్వధన్య ఇమాం వాచం సుక్రూరాం వక్తుమర్హసి. ఒకప్పుడు నువ్వు అశక్తుడివి, ఏదో రీతిగా శక్తిమంతుడు అయ్యావు. ఇంత క్రూరమైన మాటలను నువ్వు తప్ప మరెవడు పలకగలడు? యస్తు శత్రోర్వశస్తస్య శక్తోపి కురుతే దయాం హస్తప్రాప్తస్య వీరస్య తంచైవ పురుషం విదుః. వీరుడై కూడా తనకు లొంగి తన చేతికి చెక్కిన శత్రువుకు హాని చేయగలిగి కూడా దయ చూపేవాడే ఉత్తమ పురుషుడు అంటారు. అనిశ్చయో హి యుద్ధేషు ద్వయోర్విద వివదమానయో ఏకః ప్రాప్నోతి విజయం ఏకశ్చైవ పరాజయం. ఇద్దరు గొడవపడి యుద్ధం చేస్తుంటే ఫలితాన్ని ముందే ఎవరు నిర్ణయించలేరు. ఎవడో ఒకడే గెలుస్తాడు, రెండో వాడు ఓడిపోతాడు. మాచతే భూత్వా భావోయం ఇతి తే దేవ పుంగవ ఈశ్వర సర్వభూతానాం విక్రమేణ జితో బలాత్. దేవశ్రేష్ఠ, నీ స్వభావం ఇలా ఉండకూడదు. సర్వప్రాణులకు ప్రభు అయిన బలిని నా పరాక్రమంతో నేనే ఓడించానని నువ్వు భావించకూడదు. నైతదస్మత్ కృతం చక్ర నైతశ్చక్ర కృతం త్వయా యత్వమేవంగతో వజ్రిం యద్వాస్యేవంగతా వయం. నువ్వు ఆ స్థితిలో ఉన్నా, నేను ఈ స్థితిలో ఉన్నా, అది నేను చేసింది కాదు, నువ్వు చేసింది కాదు. అహమాసం యథాజ్యత్వం భవితాత్వం యథా వయం మావమం స్థామయా కన్మా దుష్కృతం కృతముచ్యుత. నువ్వు ఇప్పుడు ఏ విధంగా ఉన్నావో ఒకప్పుడు నేను కూడా అదే విధంగా ఉండేవాడిని. నేను ఇప్పుడున్న స్థితికి నువ్వు రేపు చేరవచ్చు. కాబట్టి నేను చాలా గొప్ప పని చేశానని నువ్వు భావించుకుంటూ నన్ను పరాభవించవద్దు. సుఖ దుఃఖే పురుష పర్యాయేనాధిగచ్చతి పర్యాయేణ శక్రత్వం ప్రాప్త శక్ర నకర్మనే. సుఖ దుఃఖాలు వంతుల వారిగా చేరుతూ ఉంటాయి. నీ వంతు వచ్చి నువ్వు ఇంద్రుడు అయ్యావు, అంతేగాని నీ పరాక్రమం వల్ల కాదు. కాలః కాలేనైతి మాం త్వాం చ కాలో నయజయం తేనాహం త్వం యథా నాజ్యా త్వం చాపి నా యథా వయం. కాలమే నాకు చెడ్డ రోజులు కల్పించింది, కాలమే నీకు మంచి రోజులు కలిగించింది. కాబట్టి ఇప్పుడు నువ్వు ఉన్నట్లు నేను లేను, నేనున్నట్లు నీవు లేవు. నా మాతృపితృ శుశ్రూష నచ దైవత పూజనం నాణ్యో గుణ సమాచార పురుషస్య సుఖావహ. తల్లిదండ్రుల సేవ గాని
దేవతల పూజ గాని మరి ఏదైనా సత్ప్రవర్తన గాని కాలం గనక కలిసి రాకపోతే మనిషినవి సుఖపెట్టలేవు. న విద్యా న తపో దానం న మిత్రాన్ని న బాంధవ శక్నువంతి పరిత్రాతం నరంగాలేన పీడితం. కాలపీడితుడైన నరుని విద్య గాని తపస్సు గాని దానం గాని మిత్రులు గాని బంధువులు గాని అటువంటి కాలపీడితుడైన వాడిని ఇవేవి కూడా రక్షించలేవు. రేపు మనం 32వ శ్లోకం కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహి స గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.